ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆదివారం ఆరాధనలో భాగంగా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం దేవుని సన్నిధిలో మనం ఇలాగో ఆయన్ని ప్రార్థించడం, ఆయనకు మొరపెట్టడం, ఆయన నుండి దీవెనలు పొందుకోవడం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ప్రార్థన చేసుకున్న మహోన్నతుడ, గొప్ప దేవుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, నీకు స్థుతులు తండ్రి, స్తోత్రం తండ్రి. ఈరోజు తండ్రి కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడింది. నేను అజ్ఞానం తండ్రి, నేను అజ్ఞానం తండ్రి. ఆ మాటలు ప్రార్థన నన్ను మరుగుపరిచి నీ ఆత్మ సహాయంతో, నీ పరిశుద్ధ ఆత్మ సహాయంతో మాకు కావాల్సిన మాటలు మాకు వినిపించి మీరు మాతో సూటిగా మాట్లాడాలి. మా ప్రభుత్వం ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాను. మాకు అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ప్రార్థన ఎవరికి చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎవరికి చేయాలి, ప్రార్థన అసలు ఎందుకు చేయాలి అని 3 అంశాల మీద క్లుప్తంగా కొన్ని మాటలు నేర్చుకొని వెళ్ళారు. ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా సంచరించినప్పుడు ఆయన ఏకాంతంగా ప్రార్థనను సాధించిన తరువాత శిష్యులు వచ్చి అడుగుతారు, పిల్లలు ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి మనం లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త క్షమించండి 11వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం పిల్లలు. లూకా సువార్త ఇదే సందర్భం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 15 వచనాల్లో ఉంటుంది. లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూద్దాం పిల్లలు. లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థన ముగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ముగించారు. ఒక చోట ప్రార్థన చేశాడు, ముగించాడు. అలా ప్రార్థనను ముగించిన తర్వాత తన ఆయన శిష్యుల్లో ఒకడు చాలించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయి నేర్పుమని ఆయన అడిగాను. శిష్యుల్లో ఒకడు అడుగుతున్నాడు, పిల్లలు యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు, మాకు కూడా ప్రార్థన చేయట నేర్పమని అడిగాను. అందుకాయన మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించున్నాము కనుక మా పాపములు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేకము అని పలుకుడిని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఎలా చేయాలి మాకు నేర్పించము అని శిష్యుల్లో ఒకడు యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన ఈ విధంగా ప్రార్థన చేయండి అని చెప్పాడు. మంచిది, ఈ విధంగా ఆయన ప్రార్థన ఇప్పుడు కూడా చేయొచ్చు. అసలు ప్రార్థన ఎలా చేయాలి యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిందే కదండి. కాబట్టి మనము కూడా ఇలానే ప్రార్థన చేయాలి అని ఒకవేళ మీరు అనుకుంటే ఒక క్లారిటీ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను పిల్లలు. చాలామందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వారి కోసం మరొకసారి మనం ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం, పరిశోధిద్దాం వాక్యాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్నాడు. ఓకే, మంచిది, అప్పుడు ఇప్పుడు కూడా చేయాలి. కానీ రెండవదిగా నీ రాజ్యము వచ్చును గాక అని ఆనాడు శిష్యులలో ఒకడు అడిగినప్పుడు ఇలా చేయాలి ప్రార్థన అని ఆనాడు ప్రార్థించమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి నేడు కూడా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక అని ఇప్పుడున్న మనం క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయొచ్చా? యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు చెప్పినటువంటి ఆ ప్రార్థనలో ఈ మాటను నేడు ఉచ్చరించవచ్చా? ఏ మాట? నీ రాజ్యము తండ్రి వచ్చునుగాక. అంటే మనం ఇంకా ఒకవేళ నీ రాజ్యము వచ్చును గాక అని కనుక ఇప్పుడు ప్రార్థన చేస్తే మనకు ముందు అంటే నిన్నటి వరకు కూడా లేదు ఈ క్షణం వరకు కూడా అలా ప్రార్థన చేస్తే ఇంకా దేవుని రాజ్యము రాలేదు, రావాలి, వచ్చును కాకని మనం ప్రార్థిస్తున్నట్టు. ఒక మాట బైబిల్లో నుండి మనం చూడగలిగితే పిల్లరా, ఆయన రాజ్యము అనేది వచ్చిందా లేదా అని
మనకి ఎక్కడ దేవుడు రాయించాడు అని మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం, మరియు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నిలిచిన వారిలో కొందరు, ఇక్కడ నాతో పాటు నిలిచిన వారిలో కొందరు 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 దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఈ మాటను బట్టి మనకి ఏం అర్థం కావాలి ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా ఆయన శిష్యులుగా ఉన్న 12 మందిలో కొందరు, అక్కడ ఉన్నటువంటి వారిలో కొందరు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలంగా దిగి వచ్చట చూస్తారు. అలా చూసే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు అని అంటే దానికి తిరుగులేదు పిల్లారు. ఇంకా అది అక్షర సత్యం. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాట అక్షర సత్యం. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు, లేదా ఆయనతో పాటు ఆయన బోధ వింటున్నప్పుడు అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు దేవుని రాజ్యము చూసే వరకు మరణం రుచి చూడరు. అంటే ఈ రోజున మనం ఆలోచన చేయాలి, వారిలో ఏ ఒక్కరైనా ఈ రోజు వరకు బ్రతుకున్నారా? లేరు కదా. అంటే వాళ్ళు బ్రతుకుండగానే దేవుని రాజ్యం వచ్చింది. వాళ్ళు మరణం రుచి చూడరు. మరణించక ముందే దేవుని రాజ్యాన్ని మీరు చూస్తారు. దేవుని రాజ్యం బలముతో దిగి వచ్చటం మీరు చూస్తారు. దేవుని రాజ్యము దేవుని రాజ్యం ఇక్కడ అక్కడుంది అని చెప్పడానికి వీలు లేదు అని మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు మీకు బాగా వివరంగా చెప్తున్నాను పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పిన ప్రార్థన చాలా మంచిది, చేయాలి. కానీ అది తప్పు అనడం లేదు, నేను తప్పు అనడం. ఇప్పుడు నీ రాజ్యం వచ్చుగా కానీ ఉచ్చరించొచ్చా. మనం చాలామంది క్రైస్తవ బోధకులే నేను విన్నాను పిల్లరా, బాధాకరమైన విషయం. నేటికి ఇలానే ఉచ్చరిస్తున్నారు, నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నారు. ఈ యేసుక్రీస్తు శిష్యులకు నేర్పిన ప్రార్థననే ప్రతిరోజు ప్రతి ఆదివారం సంఘాల్లో ప్రార్థిస్తున్నారు పిల్లరా. నేను అంతా చెయ్యొద్దనడం లేదు, చెయ్యండి. యేసుక్రీస్తు చెప్పిన ప్రార్థన, ఆయన నేర్పిన ప్రార్థన చెయ్యాలి మనం. కానీ నీ రాజ్యము వచ్చునుగాక అనే దాని విషయమై మనం చర్చించుకుంటున్నాం పిల్లరా. అంటే ఇప్పుడు కూడా అలాగ చేస్తే ఆయన రాజ్యం రాలేదని మనం ఒప్పుకుంటున్నట్టు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇక్కడ నాతో పాటు నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముగా దిగి వచ్చట చూసు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయం, ఖచ్చితం అది నిశ్చయంగా చెప్తున్నాను, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా ఇంకొక మాటను మనం ఆలోచన చేస్తే లోకాసువార్త 17వ అధ్యాయంలో 20-21 వచనాలు చూడండి పిల్లలు. లోకాసువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పరిసయ్యులు అంటున్నారు, నీవు దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం బలంగా వస్తుంది అంటున్నావు. దేవుని రాజ్యము బలముగా దిగి వచ్చేట చూచి వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణమును రుచి చూడరని చెప్తున్నావు కదయ్యా. కాబట్టి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? యేసుక్రీస్తుతో తన శిష్యులతో ఇట్లా చదవండి. లోకాసువార్త 17వ అధ్యాయం 20-21 వచనాల్లో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చు అడుగుతున్నారు, ఆయన అడుగుతున్నారు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, నువ్వు దేవుని రాజ్యం వస్తుంది అంటున్నావు కదా. దేవుని రాజ్యం వచ్చే వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరు అంటున్నావు కదా. ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ప్రియులారా, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా దేవుని రాజ్యం అంటే ఏమవుదాం అనుకుంటున్నారేమో మీరు. దేవుని రాజ్యం ఏదో ప్రత్యక్షంగా వస్తుంది అనుకుంటున్నారేమో. అది ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా క్లారిఫికేషన్ ఇస్తున్నారు చూసారా ప్రియులారా. బికాస్ ఎందుకనగా అంటే ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఏంటి దేవుని రాజ్యం అంటే? అసలు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడనని అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. మధ్యనే ఉండడం అంటే ఏంటి పిల్లరా? ఒకసారి ఆలోచించేద్దాం. వాక్యం తెలియజేస్తుంది
ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేనుంటానని దేవుడు భరోసా ఇచ్చాడు. మనకి వాక్యం తెలియజేస్తుంది పిల్లారా. ఇది అక్షర సత్యం, మనం నమ్మాలి. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ నమ్మాలి. కాబట్టి ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అన్నాడంటే దేవుడు ఉన్న చోట ఏముంటుంది? దేవుని రాజ్యం ఉంటుంది. దేవుని రాజ్యం, ఆ 3 దేవుని రాజ్యం. ఈ రోజున 1000 లక్షలు సంఘముగా ఉంటే అది మాత్రమే దేవుని రాజ్యం కాదు. అసలు దేవుని రాజ్యం అంటే దేవుని సంఘం. దేవుని సంఘం అంటే 1,50,000 లేదా 10,000, 5,000 లేదా 2,000 లేదా 100, 1000 మంది ఉంటే దేవుని మా సంఘమే అనుకుంటే పొరపాటు పిల్లారా. 3 ఉన్నది దేవుని సంఘమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 10 మంది ఉన్నది దేవుని సంఘమే. ఎక్కడ 2-3 కూడి దేవుని నామమున ప్రార్థన చేస్తారు అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది. వారే దేవుని రాజ్యం, అదే దేవుని సంఘం. 3 ఉన్న సంఘమే. సంఘము 3 ఉంటే సంఘం కాకపోదు, 1000 మంది ఉంటే సంఘం అయిపోదు ప్రియులారా. కాబట్టి బాగా ఆలోచన చేయగలిగితే ఎక్కడైతే 3 కూడుకొని దేవుని రాజ్యం, దేవుని నామం ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఉంటాడు. వారి మధ్యన దేవుని రాజ్యం ఉంటుంది. వారే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో వారే సంఘ సభ్యులు. దేవుని రాజ్యం అది. దేవుని రాజ్యం మీ మధ్యన ఉందంటే మీరే, మీ మధ్యన ఉందంటే మీరే దేవుని రాజ్యం. సంఘం అంటే ఎవరు అనుకోకండి, దేవుని రాజ్యం అంటే ఏదో అనుకోకండి, మీరే. 3 ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా దేవుని నామమున ప్రార్థన చేసేదే దేవుని రాజ్యము, దేవుని సంఘము. అది ఎప్పుడో వచ్చింది కదా పిల్లలు, ఎప్పుడో వచ్చేసిందండి. ప్రారంభంలో అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో పిల్లరా, అపోస్తుల కార్యములు ఆలోచన చేద్దాం పిల్లలు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో వారు కలిసి యొక్క సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆలోచన చేద్దాం పిల్లలు. ఈ వాక్యాన్ని బట్టి, ఈ మాటను బట్టి అందరూ ఏమనుకుంటారంటే చాలామంది అంత్యోక్యలో సంఘము మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి. వారు సంవత్సరం అంతా కలిసి ఉన్నారంట, వాక్యాన్ని బోధించారంట, వాక్యాన్ని ప్రకటించారంట, సంఘములో ఉన్నారంట, కలిసి ఉన్నారంట, సంఘముగా ఉన్నారంట. ఆ సంఘములో ఉన్నటువంటి వారిని మొట్టమొదట అంత్యోక్యలో శిష్యుడు క్రైస్తవులు అనబడేది. అంటే ఈ మాటను బట్టి అప్పుడు క్రైస్తవులు ఉన్నారా? అప్పుడు సంఘం ఏర్పడిందా? అప్పుడు దేవుని నామం ప్రార్థన మొదలైందా? లేదు సుమా. ప్రారంభం నుండి దేవుని నామమున ప్రార్థన అనేది జరిగేది. సంఘం అనేది ప్రారంభం నుండి ఉంది. ఎప్పటి నుండి ఉంది? చేతు పుట్టినప్పటి నుండి యెహోవా నామమున ప్రార్థించుట ప్రారంభించను. అప్పటి నుండి సంఘం ఉంది, అప్పటి నుండి ప్రార్థన ఉంది. కాకపోతే ఒక ఫార్మేషన్ అంటారు, దీన్ని ఏమంటారంటే అప్పుడు అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటగా క్రైస్తవులు అని సమాజంలో పిలువబడ్డారు. అంతకుముందు కూడా ఉంది. ఇంకా బాగా ఆలోచించగలిగితే మోషే క్రైస్తవుడు కాదా? మోషే క్రైస్తవుడా కదా? మోషే క్రైస్తవుడే. క్రీస్తుని విశ్వసించిన వాడు. క్రీస్తు కొరకే ఆయన శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేశాడని చెప్తున్నాడు. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఎక్కడ మోషే కాలం, ఎక్కడ మోషే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండములు రచించినటువంటి ఒక రచయిత, ప్రవక్త, దేవుని ప్రజలను, ఇశ్రాయేలీలను వారి బానిసత్వంలో నుండి విడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడు, మహానాయకుడు మోషే. మోషే లాంటి నాయకుడిని మనం ఆలోచన చేస్తే బైబిల్ నుండి ఆ మోషే కూడా క్రీస్తును విశ్వసించాడు. క్రీస్తు కోసమే తను శ్రమలు అనుభవించాడు అని
మోషే గారి గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయం 24-26 వచనాలు కలిపి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి విశ్వసించాడు. ఆయన యేసుక్రీస్తుని విశ్వసించాడు. అప్పటికి నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీర రీతిగా భూమి మీదకి వచ్చారా? లేదు. యేసుక్రీస్తు ప్రభువారు శరీర రీతిగా భూమి మీదకి రాకపోయినప్పటికీ ఆయన ఉన్నారా లేదా? ఉన్నాడు. ఆయన పరలోకంలో. ఎక్కడున్నాడో? పరలోకంలో. ఇది ఎలా ఉంచి దాని గురించి కూడా మనం ఆలోచన చేస్తే చాలాసార్లు చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీర రీతిగా భూమి మీదకి రాకముందు ఉన్నారు. ఎక్కడున్నారు? యోహాను సువార్త 1 అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద. ఎక్కడున్నాడు ఆయన? దేవుని యొద్ద ఉన్నాడు. ఎప్పుడున్నాడు? ఆదియందే ఉన్నాడు. ఈ భూమి ఆకాశములు కలుగకముందే, ఈ సృష్టి కలుగకముందే, ఈ పంచభూతములు కలుగకముందే ఆయన ఆదియందు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైన ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది లేకుండా కలుగలేదు. కాబట్టి ఆలోచించగలిగితే పిల్లరా, మోసే విశ్వసించింది క్రీస్తుని, మోసే విశ్వసించింది యేసుక్రీస్తుని. మోసే క్రైస్తవుడు, క్రీస్తు దాసుడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటే 1వ శతాబ్దంలో వచ్చారు ఈ భూమి మీదకి. ఆ తర్వాతనే క్రీస్తుకు దాసులు, తర్వాత సంతానము, తర్వాతి తరం వారు అనుకుంటే పొరపాటు. పూర్వకాలంలో మన ప్రవక్తలు, పూర్వకాలంలో ఉండినటువంటి పితరులు అందరూ కూడా క్రీస్తును విశ్వసించారు అని బైబిల్ తెలియజేస్తున్నారు. అంటే క్రైస్తవులు ప్రారంభం నుండి ఉన్నారు. క్రైస్తవులు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అనడానికి మరొక పదం దేవుని పిల్లలైన, దేవుని ఇల్లు, దేవుని పిల్లలు, దేవుని సంఘము, దేవుని రాజ్యము ప్రారంభం నుంచి ఉంది కదండి. కాకపోతే అంత్యొకయలో ఉన్నటువంటి ఆ శిష్యులు క్రైస్తవులు అని మొట్టమొదటగా క్రైస్తవులను పిలువబడ్డారు. ఒక పేరు అనేది పెట్టబడింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రదీప్ కుమార్గా ఈ భూమి మీదకి రాకముందు, తల్లి గర్భంలో నుండి భూమి మీదకి రాకముందు, వచ్చిన తర్వాత నాకు ఒక పేరు అనేది పెట్టడం జరుగుతుంది. ఆ పేరు అనేది పెట్టడం అంటే అప్పుడు జరుగుతుంది. పుట్టిన తర్వాత ఒక సంవత్సరానికి పెడతారు. కొంతమంది 10 రోజులకి, 4 రోజులకి, లేదా సంవత్సరానికి, ఇలా ఎవరికి నచ్చిన రీతిగా, ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా వారు పేరు అనేది పెడతారు పుట్టిన పిల్లలకి, స్త్రీ అయినా పురుషుడైనా. అలా పేరు అనేది పెట్టక ముందు తల్లి గర్భంలో నుండి బయటకు వస్తాడు. చక్కగా తల్లి పాలు తాగుతూ చక్కగా జీవిస్తాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత పేరు అనేది వస్తుంది. పేరు పెట్టకముందు తను ఉన్నాడంటే ఉన్నాడు. పేరు పెట్టకముందే కాదు, ఈ భూమి మీదకు తల్లి గర్భంలో నుండి రాకముందు కూడా ప్రదీప్ కుమార్ అని నేను ఉన్నానా లేదంటే ఉన్నాను. ఎక్కడున్నాను? నా తండ్రి గర్భములో ఉన్నాను. నా తండ్రి గర్భములో నుండి నా తల్లిలోనికి ప్రవేశపెట్టాడు దేవుడు. అలా నేను భూమి మీదకి వచ్చిన కొన్ని రోజులకు నాకు పేరు అనేది పెట్టబడింది. కాబట్టి నేను ఎప్పటి నుండో ఉన్నాను. ఆ తండ్రి గర్భంలోకి రాకముందు వారి తండ్రి గర్భంలో, వారి తండ్రి, అలా ప్రారంభానికి వెళ్ళిపోతే దేవునిలో ఉన్నాం మనం అందరం కూడా. ఆదాము దేవునిలో నుండి వచ్చాడు, ఆదాములో నుండి మనం అందరం వచ్చాము. వచ్చింది అలా వచ్చారు. అయితే ప్రియులారా, దేవునిలో ఉన్నవారు మాది అందు మనం. కాబట్టి మనం ప్రార్థన, క్రైస్తవులు, క్రీస్తు దాసులు అనేది క్రైస్తవులు అనబడిన అంత్యొకయలో సంఘము తరువాత నుండి క్రైస్తవులు కాదు. ఎప్పటి నుండో క్రైస్తవ్యం అనేది ఉంది. ఎప్పటి నుండో దేవుని రాజ్యం ఉన్నది. ఎప్పటి నుండో దేవుని నామం ప్రార్థన అనేది జరిగేది. ఎప్పటి నుండే? పూర్వకాలం నుండే, మన పితరుల కాలం నుండే, చేతు పుట్టిన దగ్గర నుండి యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభించిన. చూసారు పిల్లరా, అప్పటి నుండి అందరూ క్రీస్తును విశ్వసించిన వారే క్రైస్తవులే, ఇశ్రాయేలీయులు క్రైస్తవులు. కాబట్టి ప్రియులరా, బాగా ఆలోచించగలిగితే మోషే పెద్దవాడైనప్పుడు అతడు ఐగుప్తు ధనము కంటే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. మోషే గారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? శరీర రీతిగా ఎక్కడున్నాడు? లేడు. ఆత్మగా దేవుని లోకంలో దేవునితో కూడా ఉన్నాడు. దేవుని ప్రక్కన ఉన్నాడు. దేవుని పక్కన ఉన్నాడు. దేవునితో కూడా సమానమైన భాగ్యం
కలిగిన వాడిగా ఆ లోకంలో ఉన్నాడు ప్రియులారా. మోషే గారు, యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి యేసుక్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎవరించుకున్నారు? మోషే గారు. ఇప్పటికి యేసుక్రీస్తు ఏమి భూమి మీదకి శరీరరీతిగా వచ్చి మరణించలా. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి మోషే ఉన్న కాలానికి శరీరరీతిగా భూమి మీదకి వచ్చి ఏమి మరణించి తన ప్రాణాన్ని పెట్టలే. అయినప్పటికీ ఆయన వస్తాడు, ప్రాణం పెడతాడు, మనల్ని ఆ లోకంలోనికి తీసుకువెళ్తాడని ఎప్పటి నుంచి విశ్వసించారు? అబ్రహాము నాటి నుండే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నుండే విశ్వసించారు పిల్లలు. ప్రారంభం నుండి క్రీస్తుని విశ్వసించిన వారే వీళ్ళందరూ క్రీస్తు నామాన్న ప్రార్థన చేసినారు. క్రీస్తుని విశ్వసించిన వారు మోషే చూసారు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరరీతిగా భూమి మీద లేకపోయినప్పటికీ యేసుక్రీస్తు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె కుమారుడును అని అనిపించుకుంటకు ఒప్పుకోనలేదు. కానీ ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం యందు దృష్టి ఉంచాను. చూసారు పిల్లల, క్రీస్తును విశ్వసించాడు, క్రీస్తును నమ్మాడు. కాబట్టి బాగా ఆలోచించగలిగితే క్రైస్తవుడు అంటే క్రీస్తు తర్వాత అంత్యోకయ సంఘములో ఉన్నవారు మొట్టమొదట క్రైస్తవులని పిలువబడ్డారు. కానీ క్రైస్తవ్యం అనేది ఎప్పటి నుండో ఉంది. అబ్రహాము విషయం గురించి కూడా వస్తే, అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తును చూస్తూ సాగిపోయాడు. అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ఆయన దినము చూసేదనని మిగులు ఆనందంతో ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. చూడండి, ఎవరో చెప్తే మనం నమ్మవసరం లేదు, కానీ సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే. యోహాను సువార్త 8:56, 57, 58 వచనాలు చూడగలిగితే ప్రియులారా, యోహాను సువార్త 8:56, 57 చూడగలిగితే, మీ తండ్రి అబ్రహాము నా దినము చూస్తానని ఏమనుకున్నాడు అబ్రహాము? మీ తండ్రి అబ్రహాము నా దినము, నేను శరీర రీతిగా వచ్చే దినం చూడాలి అనుకున్నాడు. చూతునని మిగులు ఆనందించాడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు శరీర రీతిగా లేకపోయినప్పటికీ నా దినము చూతునని మిగులు ఆనందించాడు ఆయన అని వారితో చెప్తుంటే అది చూసి సంతోషించారు. అందుకు యూదులు అంటున్నారు నీవు ఇంకను 50 సంవత్సరాలు లేవే, నీవు అబ్రహామును చూచితివని ఆయన చెప్పగా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడైనా ఈ భూమి ఆకాశములు ఈ భూమిని రవంత కలుగక మునిపే పుట్టాడు ఆయన. ప్రథమమైన వాడిగా, తండ్రి అయిన దేవుడు ప్రథమమైన దానిగా యేసుక్రీస్తు ప్రభువారిని కన్నాడాయన తన గర్భములో నుండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1 వచనం నుండి 23 వచనాలు, 22 నుంచి 26. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి 26 చదువుకుంటే, భూమి రవంతైన కలుగక మునుపు, పర్వతములు పుట్టక మునుపు ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అంటే అబ్రహాము పుట్టక మునిపే కాదు, అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నానని చెప్పాడు. అబ్రహాం పుట్టక మునిపే కాదు, ఈ భూమి రవంతైన కలుగక ముందు, ఈ విశ్వం పుట్టక మునుపు ఆది యందు ప్రారంభంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పుట్టించాడు, కన్నాడు. నేను నా కుమారుని కనియుంటిని అంటాడు ఆ ఎబ్రీయులకు రాసిన పత్రికలో. ఆయన కన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన అప్పటి నుండి ఉన్నాడు. అప్పటి నుండి ప్రారంభంలో ఉన్న ఆయనను, ప్రారంభం నుండి యేసుక్రీస్తుని విశ్వసించిన వారే అందరూ. ఏదో క్రైస్తవులుగా క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి త్యాగం చేసి మరణించి సిలువను జయించి సిలువ మరణం పొంది పునరుత్థానుడై 3వ దినమున లేచాడని మనము క్రైస్తవులుగా మారామని చెప్పుకుంటే గొప్ప కాదు. కానీ ప్రారంభం నుంచి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి రాబోతున్నాడని విశ్వసించారు. పూర్వకాలంలో ఆయన రాకముందటి తరాలలో ప్రవక్తలు పితరులు ఆయన మరణించిన తర్వాత మరణమును బట్టి మనం విశ్వసించాం. కానీ ఆయన మరణించక ముందే విశ్వసించారు క్రైస్తవులుగా. క్రీస్తును
చూస్తూ సాగిపోయారు. క్రీస్తు విషయమై నిందలు అవమానాలు పొందాలని భావించారు క్రీస్తు పుట్టకమునిపై. మరంతటి గొప్ప విశ్వాసులు ధన్యులు చూడండి ప్రియులారా. అబ్రహాము గారు ఒక మోషే క్రైస్తవుడు. అబ్రహాము గారు క్రైస్తవుడు. క్రీస్తు దాసులు వాళ్ళు, క్రీస్తు దాసులు, క్రీస్తు సేవకులు. కాబట్టి ప్రియులారా బాగా ఆలోచించగలిగితే ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, దేవుని రాజ్యము ఎప్పుడో వచ్చింది కదండి. దేవుని రాజ్యం వచ్చింది, సంఘం అనేది ప్రారంభమైపోయింది కనుక ఆ రోజే రాజ్యం వచ్చింది. వచ్చిన రాజ్యం వరకు మరలా క్రైస్తవులుగా మనం నేడు ఆ రోజు చేస్తే తప్పు కాదు. ఆ రోజు యేసుక్రీస్తు వారు చేయమన్నారు, ఖచ్చితంగా చేయాలి. శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు. అదే ప్రార్థనను నేటికి కొనసాగిస్తున్న బోధక సమూహానికి అర్థం కావాలి. నీ రాజ్యము వచ్చును కాక అని నేడు ఉచ్చరించకూడదు, నేడు ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఎలా చేయాలంటే తెలుసుకోవాలి ప్రియులారా. కాలాన్ని బట్టి మనం బైబిల్ను ఆలోచించాలి. నేడు ఆయన రాజ్యము ఆనాడే ప్రారంభ శతాబ్దంలోనే వచ్చింది కనుక నేడిక మనం ప్రారంభ శతాబ్దంలో ఎప్పుడైతే ఆయన రాజ్యము ప్రారంభమైందో, ఆయన రాజ్యం వచ్చేసిందో, ఇక ఆ తర్వాత నుంచి ఈ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయకూడదు. ఆయన రాజ్యము స్థిరముగా నిలుస్తుంది పిల్లారా. అంతము లేనిది ఆయన రాజ్యం. దేవుని రాజ్యానికి అంతము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారు రాశారు, పరిశుద్ధాత్మ ప్రేరణతో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ప్రియులారా ఒక్కసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27-24 వచనం చూద్దాం. తరువాత ఆయన సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, సమస్తమైన బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఏ రాజ్యాన్ని అప్పగిస్తాడు? ఎప్పుడో రాజ్యం వస్తుందని భ్రమలో అపోహలో నేటికి క్రైస్తవం ఉండిపోయింది కనుకనే నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అంటారు. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఎందుకు ప్రత్యక్షంగా రాదంటే ఇది అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పడానికి వీలు పడదు. ఎందుకనంటే అది దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక. దేవుని రాజ్యం మీ మధ్యన ఉన్నది. ఎవరు దేవుని రాజ్యం అంటే సంఘముగా మీరే దేవుని రాజ్యం. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారే దేవుని రాజ్యం, వారే దేవుని సంఘం. దేవుని సంఘం అంటే 1000 లక్షల అవసరం లేదు. 2-3 ఉన్నా అది దేవుని రాజ్యం, దేవుని సంఘం. కాబట్టి ఈ దేవుని సంఘాన్ని, ఆ దేవుని రాజ్యాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి అప్పగిస్తాడు. అటు తర్వాత అంతం వస్తుంది. ఇక దేవుని రాజ్యం ప్రత్యక్షంగా మరలా రాదు అని ఆ రోజే చెప్పేశారు పిల్లలు. ఆ రోజే యేసుక్రీస్తు ప్రభువారు లోకాసువార్త 17:20-21 వచనంలో చెప్పారు పిల్లలు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. కాబట్టి మనము ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పటి వరకు ఆ విధమైన ప్రార్థన మనలో క్రైస్తవ సోదరులు కానీ, విశ్వాసులు కానీ, క్రైస్తవ బోధకులు కానీ చేస్తూ ఉంటే ఏమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రార్థన అంతా చేయండి, తప్పలేదు. కానీ నీ రాజ్యము తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక అని చెప్పుకోవడం చేయకండి పిల్లరా. వచ్చేసింది ఆయన రాజ్యం. ప్రారంభ శతాబ్దంలో ప్రారంభమైపోయింది. ఆ రాజ్యమున యేసుక్రీస్తు 2వ రాకడలో అప్పటి నుండి నేటి వరకు ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయి, ఎన్ని దేవుని రాజ్యములు అయితే ఉన్నాయి. దేవుని రాజ్యములో సంఘములుగా ఉన్నారు. దేవుని రాజ్యంలో అందరూ కూడా సార్వత్రిక సంఘమును, ఆ రాజ్యమును దేవుని తన తండ్రి అయిన దేవునికి క్రీస్తు అప్పగిస్తాడు. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. తర్వాత ఎవరికి చేయాలి ప్రార్థన? చాలామంది నేటికి ప్రార్థన అనేది తండ్రికి చెబుతూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అని చాలామంది, కొంతమంది చేయని వారి గురించి చెప్పడం లేదు, చేసేవారి గురించి నేను అనడం లేదు. కానీ చాలామంది చేసేవారు ఉన్నారు. కానీ కొంతమంది తెలియకును లేదా ఎందుకనో తండ్రికి మాత్రమే మొరపెడతారు. యేసుక్రీస్తు పేరు ప్రస్తావన చేయరు చివరిగా. కాబట్టి పౌలు గారు ఎలా ప్రార్థన చేయాలన్నాడు, ఎవరికి చేయాలని చెప్పాడు అని అంటే చూద్దాం పిల్లలు. ఒక వచనాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం.
చివరికి వచ్చేసామండి పాఠం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ, మరియు మీరు మాట చేతనే క్రియ చేతనే కానీ మీరు ఏం చేసినా, మీరు మాట చేస్తారు, క్రియ చేత మీ పనుల్లో చూపిస్తారు. ఏం చేసినా మీరేం చేయాలి? ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తము యేసుక్రీస్తు పేరట చేయండి. యేసుక్రీస్తు పేరట సమస్తము చేయాలి. ఎందుకంటే సమస్తమును కలిగించింది ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగే సమస్తము ఆయన మూలంగా కలిగినప్పుడు సమస్తము మనం ఏది చేసినా మాట చేత కానీ, క్రియ చేత కానీ, మన పని చేత కానీ, మన పరిచర్య చేత కానీ, ప్రార్థనలో మనం ఏం చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి అని నేర్చుకున్నాం. ఎవరికి చేయాలని నేర్చుకున్నాం. ఎవరికి చేయాలి? మన తండ్రి అయిన దేవునికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? యేసుక్రీస్తు ద్వారా చేయాలి. అప్పుడే ఆయన సన్నిధి చేరుతుంది. యేసుక్రీస్తును మనం ఉచ్చరించకపోతే ప్రార్థనలో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు ప్రియులారా. ఎందుకంటే ఆయనకు అధికారం ఇచ్చాడు. సమస్తమైన అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి, తన కుమారుడికి, తన ప్రియ కుమారుడికి ఆయన అప్పగించాడు సమస్తమైన అధికారం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అన్నాడు యోహాను సువార్త 14వ వచనంలో. కాబట్టి ప్రియులారు బాగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ద్వారానే అక్కడికి వెళ్ళేటప్పుడు వెళ్ళవలసిన వారమై ఉన్నప్పుడు మన ప్రార్థన తండ్రి సన్నిధికి చేరాలంటే యేసుక్రీస్తు ద్వారానే చేయాలి. మనం యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. చాలామంది చేస్తారు, మంచిది. చేయని వారు ఎవరైనా ఉంటే ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఆ మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. ఆ మాటల ప్రకారం మనం జీవించాలి. ప్రార్థన ఎవరికి చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో మనకు తెలియకపోతే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు ప్రియులారా. బాగా మనకు అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకోండి, ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ వెళ్ళాలంటే ఎవరికి వెళ్ళాలి? ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ అని ఉంటాడు, ఒక సెక్రటరీ ఉంటాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా పర్సనల్ సెక్రటరీ లేదా పర్సనల్ అడ్వైజర్, పిఏ ఆర్ పిఎస్. ప్రిన్సిపల్ సెక్రటరీ అంటారు, పర్సనల్ సెక్రటరీ అంటారు. ముఖ్యమంత్రి గారికి ఈ లోకాన్ని పరిపాలించే, ఈ లోకాన్ని కూడా కాదండి, ఈ లోకంలో ఒక పార్ట్, ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. రాష్ట్రానికి ఒక మళ్ళీ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటాయి. ఎన్నో దేశాల్లో దేశానికి ఒక ప్రధానమంత్రి. వేరే ఒక దేశ ప్రధానమంత్రి ఇంకో దేశ ప్రధానమంత్రికి సంబంధం ఉండదు. ఒక దేశ ప్రజలు ఇంకో దేశ ప్రధానమంత్రి మన మాట విననవసరం లేదు. కానీ ఏ దేశ ప్రజలు ఆ దేశ ప్రధానమంత్రి చేసిన జీవోను, చేసిన నిబంధనకు కట్టుబడి ఉండాలి. ఆయన ఆదేశించిన ఆజ్ఞలను, జారీ చేసిన ఆజ్ఞలను పాటించాలి. కాబట్టి ఇలా దేశంలో, రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, కొన్ని జిల్లాలకు అధికారి, ఒక రాష్ట్రంలో కొన్ని జిల్లాలు అంటే కొన్ని జిల్లాలకు అధికారైన రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్కి డైరెక్ట్గా మనం ఏమన్నా లెటర్ ఇవ్వగలమా? నో, వెళ్ళాం, చేరదు. ఎలాగంటే ఎవరికి ఇవ్వాలి? ముందు అతను పర్సనల్ సెక్రటరీకి చేరవేయాలి. ఆయన తీసుకుని వెళ్ళి ఆయనకు అందజేస్తారు. అంటే మినిస్టర్కి మనకి అనుసంధానం చేసేటువంటి మధ్యవర్తి ఒకరు ఉన్నారు. చీఫ్ మినిస్టర్కి మనకి ప్రజలకి అనుసంధానం చేసి మన విషయములను, మన సమస్యలను చేరవేసేటువంటి ఒక మధ్యవర్తి ఉంటాడు. ఎలాగైతే ఇది మనకి వాస్తవం అని అర్థమవుతుందో, ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా మనం అట్టుకుని వెళ్ళి మన సమస్యను, మన లేఖను, మన లెటర్ని ఇవ్వలేము, మధ్యవర్తికి ఇవ్వలేము. అలాగే యేసుక్రీస్తును నరుడు అంటాడు. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని లేఖనం తెలియజేస్తుంది పిల్లలు. దేవునికి మనకి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అయినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏమి చేసిన మాట చేత కానీ, క్రియ చేత కానీ, మనం ఏమి చేసినను క్రీస్తు యేసు పేరట దేవునికి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రార్థన ఆ విధంగా చేయాలి. ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. యేసుక్రీస్తు ద్వారా మన విజ్ఞాపనను మన తండ్రి అయిన దేవునికి విన్నవించుకుంటే మన ప్రార్థన చేరుతుంది.
మనలో యథార్థత లేకుండా మళ్ళీ చెప్తున్నాం, ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన దేని నిమిత్తం చేయాలి? మనకు యథార్థతను దేవుడు ఇచ్చేలాగా చేయాలి. మనలో యథార్థత లేకుండా, నీతి లేకుండా దేవునికి ప్రార్థన చేసిన దేవుడు మన మనవి వింటాడా? ఒకసారి బైబిల్లో నుండి చూద్దాం. ఆ మాటలను చూసి ముగించుకున్నాం. 2 వచనాలు మనం బైబిల్లో నుండి చూసి ముగించుకుందాం పిల్లలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు భక్తుడు, దేవుడు రాయించాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు అంట ఏం ఆలకించడు? పాపులు చేసేటువంటి మనవి, పాపుల మనవి ఆయన ఆలకించడు అని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండిన ఎడల, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు అందరి మనవి ఆలకిస్తాడంటే పాపుల మనం ఆలకించడంట. నీవు పాపిగా ఉండి దేవునికి ఎంతగా మొరపెట్టినా నీ పాపమును ఒప్పుకొని నీవు పరిశుద్ధుడిగా, నువ్వు యథార్థవంతుడిగా మారితే అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థన కూడా ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా విన్నవించుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలి? ఈ రాజ్యము వచ్చుగాక అని నేడు చేయకూడదు. ఓకే, ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకున్నాం. ప్రార్థన ఎవరికి చేయాలో నేర్చుకున్నాం. ప్రార్థన ఎందుకు చేయాలి? అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ఈ భూమి మీద శరీర రీతిగా మన అవసరాలు తీరడానికి చేయాలి ప్రార్థన అనేది. చూడండి, ప్రార్థన అనేది ఎందుకు చేస్తున్నామో, ఎందుకు చేసాలో తెలియని, ఎందుకు చేస్తున్నామో ఎందుకు చేయాలో తెలియనటువంటి స్థితిలో నేటికి క్రైస్తవి ఉండిపోయింది పిల్లలు. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ప్రార్థన ఎవరికి చేయాలో తెలియదు, ప్రార్థన ఎందుకు చేయాలి, అసలు ఎందుకు చేయాలి ప్రార్థన అనేది, ఈ 3 విషయాల మీద స్పష్టమైన క్లారిటీ నేటికి క్రైస్తవంలో చాలామందికి, కొంతమందికి ఉంది పిల్లల, చాలామందికి లేదు అనేది నా భావన పిల్లల. చాలామంది ప్రార్థనలో విస్తరించి మాట్లాడతారు. విస్తరించి మాట్లాడడం వలన మన మనవి వినబడుతుందేమో అని ఆలోచిస్తారు చాలామంది విస్తరించి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటలు మనం మత్తయి సువార్తలోనే ఆలోచన చేయగలిగితే 6వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు చూద్దాం ప్రియులారా. 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించొద్దు, వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన వారు తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. విస్తరించి మాట్లాడడం వల్ల మనవి వినబడుతుందేమో అని వారు తలస్తున్నారు. విస్తరించి మాట్లాడకండి, అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఏమడుగుతాం మనం? ప్రార్థన ఎందుకు చేస్తాం మనం ప్రార్థన అంటే, ఈ భూమి మీద ఉద్యోగాన్ని, వ్యాపారం బాగా సక్రమంగా జరిగించు, వ్యాపారాన్ని అభివృద్ధిపరచు, నా కుమార్తెకి వివాహం జరిగించు, నా కుమారుడికి వివాహం జరిగించు, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, పెళ్లి కోసం. ఇదే కదండి క్రైస్తవుల ప్రార్థనలు, 3 ప్రార్థనలు ఇవేనా? ఎందుకు చేస్తున్నాం మనం ప్రార్థన అంటే మన అవసరతలు తీర్చడం కోసం. కానీ ఎందుకు చేయాలి అసలు ప్రార్థన? ప్రార్థన అంటే ఎందుకు? మనం ప్రార్థన ఎందుకు ప్రార్థించాలి దేవుడిని అంటే, మనం పాపంలో పడిపోకుండా ప్రార్థించాలి, మనం యథార్థతను విడిచిపెట్టకూడదని ప్రార్థించాలి, మన నీతిని వదులుకోకూడదని. నీతిని నేను ఎప్పుడు విడిచిపెట్టకూడదు తండ్రి, నా నీతిని విడిచిపెట్టకుండా, నా యథార్థతను వదిలిపెట్టకుండా, నేను పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు తండ్రి. ఈ విధమైన ప్రార్థనలు ఉంటాయి క్రైస్తవుల్లో. ఎప్పుడు ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారని చూడండి. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అన్ని జనుల వల్ల మీరు చింతించకండి. మీరు అన్ని జనుల వల్ల ఎందుకు చింతిస్తున్నారు? వాటి గురించి ఎందుకు మీరు ప్రార్థన చేయాలి? ఏం కావాలో తెలుసు తండ్రికి. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో తండ్రికి తెలుసు కనుక మీరు ఏం చేయాలి? మొట్టమొదట నా నీతిని, నా రాజ్యమును వెతకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. మీ తిండి, బట్ట, మీరు గూడు, ఏం తింటూ, ఏం తాగుతూ, ఏం ధరించుకోండి, మీ వస్త్రం గురించి, ఇవన్నిటి గురించి ఆలోచించకండి. వస్త్రం కంటే ప్రాణము అన్నీ ముఖ్యమైనది అని చెప్తున్నాడు పిల్లరా. ఏమంటున్నాడు? ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? వస్త్రం, దేహానికి కప్పుకునే వస్త్రం కోసం మీరు చింతిస్తున్నారా? దేహం గొప్పది. ఆహారం కొరకు ఏం తింటామో అని ఆహారం కొరకు చింతిస్తున్నారా? ఆహారం కంటే ప్రాణం గొప్పది చెప్పాడు ప్రియుడు.
కాబట్టి మీరు ఎందుకు ఈ విధమైన ప్రార్థనలు చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేయాలో మీకు అర్థం కావడం లేదు. ఎందుకంటే యుక్తమైన ప్రార్థన మనం చేయగలమా పిల్లరా? మనలో యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, నిర్దోషత్వం లేదు, కల్మషంతో నిండినటువంటి మన హృదయంతో యుక్తముగా మనం ప్రార్థన చేయడం తెలుసా మనకు అసలు యుక్తముగా దేవుని దృష్టికి అనుకూలముగా ప్రార్థన చేయడం మనకు తెలుసా? క్రైస్తవులుగా తెలియదు అంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక చూద్దాం ప్రియులారా. ముగించేస్తున్నాను. 8వ అధ్యాయం 26వ వచనం చూసి ముగించుకుందాం ప్రియులారా. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం చూసి ముగించుకుందాం. యుక్తముగా ప్రార్థన చేయుట క్రైస్తవులుగా మనకు తెలుసా? నేటికి క్రైస్తవులుగా ఈ రోజున 750 కోట్ల ప్రపంచ జనాభాలో 450 కోట్లకు పైగా ఉన్న క్రైస్తవులందరికీ అందరికీ తెలిసేమో పిల్లలు, అందరికీ తెలుసా? తెలియదు. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో క్రైస్తవులందరికీ తెలుసా? యుక్తముగా ఎలా ప్రార్థన చేయటో క్రైస్తవులందరికీ తెలియదు అని ప్రారంభ శతాబ్దంలోనే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనత ఉంది ప్రియులారా. ఏమిటా బలహీనత? ఒక్కొక్కరికి ఒక్క బలహీనత, ఒక్కొక్క బలహీనతలో పడిపోతుంటారు. అటువల ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఆత్మే కనుక మనకు సహాయం చేయకపోతే మనం బలహీనతలో కూరుకుపోతాం, బలహీనతలో రాలేవు. మనలో ఉన్న ఆత్మ మన బలహీనతను చూసి ఆయన సహాయం చేస్తున్నాడు. ఎందుకు అనంటే అనగా మనము ఎందుకు ప్రార్థన చేయాలో మనకు తెలియదట. ఎందుకు చేయాలి, అదే మన అంశం. ఎందుకు చేయాలి ప్రార్థన అనేది మనకు తెలియదు. అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలుసు అంటున్నాడో తెలియదని చెప్పేశాడు పిల్లరా. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్లో రాయించాడు భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఎందుకు ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో, యుక్తముగా చేయాలో మనకు తెలీదు. మనం బలహీనతలలో కూరుకుపోతున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఆవరిస్తుంది, అలుముకుంటుంది. ఆ బలహీనతలో నుండి బయటకు రాలేకపోతున్నాం. యుక్తముగా మనం దేవునికి ఎలా ప్రార్థించాలో తెలియడం లేదు, మనకి ఎందుకు చేయాలో ప్రార్థన తెలియడం లేదు. ఎందుకు చేయాలి ప్రియులారా ప్రార్థన? యథార్థత విడిచిపెట్టకుండా మనం పాపంలో పడకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన అసలు ఎందుకు అని అంటే బైబిల్ తెలియజేస్తుంది, మనము పాపములో పడిపోకుండా నిత్యము ఎడతెగక ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. ఎడతెగక ప్రార్థన చేయండి, పాపములో పడిపోకుండా. మీరు ఈ ప్రార్థన మిమ్మల్ని పాపంలో పడకుండా కాపాడుతుంది. అందుకు చేయాలి ప్రార్థన. మీరు ఎందుకు చేయాలి ప్రార్థన అంటే మనం పాపంలో పడిపోకుండా ప్రార్థన చేయాలి. అంతేగాని మన శరీర అవసరాల కోసం ప్రార్థన చేయమని చెప్పడం లేదు ప్రియులారా బైబిల్. యేసుక్రీస్తు ప్రభువారు అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు. మనము నీతిమంతులం కాకుండా పాపులముగా, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఒకవేళ మనము ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి చేరుతుందా? దేవుడు వింటాడా అంటే యెషయా గ్రంథంలో భక్తుడు రాశాడు. యెషయా ప్రవక్త 1వ అధ్యాయం 13-14 వచనాలు చూసి ముగించేస్తున్నాను ప్రియులారా. మనలో మాలిన్యం ఉండి, మన చేతుల రక్తంతో నిండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనాలలో చెప్తున్నాడు దేవుడు. ముగించేస్తున్నాను. వింటాడా దేవుడు సముకు చేరుతుందా? దేవుడు చెవి గాలకిస్తాడంటే మీరు ప్రార్థన చేయనప్పుడు, మీ చేతులు చాపునప్పుడు, మీరు ప్రార్థన చేయడానికై నిశ్చయించుకొని మీరు నా వైపునకు మీ చేతులు నా వైపునకు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. దేవుడు మనల్ని చూడకుండా ఆయన కన్నులు మూసేసుకుంటాడంట, ఆయన కన్నులు కప్పుకుంటాడంట. ఎందుకు అనంటే మీరు బహుగా ప్రార్థన చేసినన్ను నేను వినను. మీరు వ్యర్థమైన మాటలు ఎన్ని గంటలు వచించినా నేను వినను. ఎందుకు వినను అంటున్నాడంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మీ హృదయము మలినమైపోయింది. మీ హృదయము నాకు దూరంగా ఉంది. మీరు హృదయాన్ని నాకు దూరం ఉంచుకొని మీరు నా పై పెదవులతో మీరు నన్ను స్తుతించడం వలన మీరు బహుగా ప్రార్థన చేస్తున్నా నేను వినను. మీ చేతుల రక్తంతో నిండి ఉన్నవి. మీ దుష్క్రియలు మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకోండి. పరిశుద్ధత, యథార్థత మీలో ఉండాలి. యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా
పాపిగా మనం ఉండి పాపులు మనం అయిన దేవుడు ఆలకించడు. ఎవడైనాను దేవుని చిత్త ప్రకారం ఉద్దేశించిన ఎడల ఆయన భక్తుడై ఉండి దైవ చిత్తాన్ని చేయని ఉద్దేశించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. కాబట్టి ప్రియులరా, మనము మన పరిశుద్ధతను విడిచిపెట్టి మన చేతుల రక్తంతో నిండి మనము పరిశుద్ధత లేకుండా దేవునికి బహుగా ప్రార్థన చేసినను వినడంట. ఆయన మనవి ఆలకించడు. నేను వినను, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి అంటున్నాడు ప్రియులారా. కాబట్టి బాగా ఆలోచించుకుంటే ప్రార్థన ఎలా చేయాలో మనకు అర్థమైంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పినట్టుగా నీ రాజ్యం వచ్చుగా, కానీ నేడు మనము క్రైస్తవులుగా ఆ మాటను ఉచ్చరింపకూడదు. ఆయన రాజ్యం వచ్చేసింది, మనమే ఆయన రాజ్యం. కాబట్టి ఆయన రాజ్యం మరలా వచ్చుగా కానీ ప్రార్థించకూడదు. మిగిలిన యేసుక్రీస్తు చెప్పిన ప్రార్థన అంతా చేయాలి, ఈ ఒక్క మాటను ఉచ్చరించకూడదు అని మనం బైబిల్లో నుండి పరిశీలన చేసాం. ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలో నేర్చుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇంకా చాలా వచనాలు ఉన్నాయి ప్రియులారా. 17వ వచనంలో నేర్చుకున్నాం. ఎందుకు చేయాలో నేర్చుకున్నాం. ప్రార్థన క్రైస్తవుడిగా మనం ఎందుకు చేయాలంటే, నేను తండ్రి పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు, రక్షించు అని ప్రార్థన చేయాలి. కానీ మన శరీర అవసరాల కోసం మనం ఈ భూమి మీద గతించిపోయే, మనం ఈ మోకంను విడిచిపెట్టిన తర్వాత మనతో రానటువంటి వాటి కోసమే మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను లక్ష్య పెట్టడం ప్రియుల. ఎందుకు చేయాలి ప్రార్థన అంటే, క్రైస్తవుడిగా ఎందుకు చేయడం మనకు అర్థం కావాలి. కాబట్టి యథార్థతతో, పరిశుద్ధతతో, శుద్ధ మనస్సుతో మనసును శుద్ధి చేసుకొని మన హృదయంలో ఉన్న మాలిన్యమును తీసివేసుకొని అప్పుడు దేవునికి మనం ప్రార్థిస్తే, అది కూడా మనం ఇక ముందుకు పాపంలో పడకుండా ఉండే విధంగా మన ప్రార్థన ఉండాలి. అందుకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం తండ్రి. ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలనే అంశం మీద 3 విషయాల్లో తండ్రి మీరు మాకు ఎంతో స్పష్టతను, ఎంతో వివరంగా తండ్రి మీరు గ్రంథంలో నుండి వివరించారు తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయంతో నీకు తండ్రి మధ్యాహ్న కాల సమయం 12 గంటల నుండి తండ్రి ఓలపల్లి గ్రామంలో సంఘంలో మాట్లాడడానికి మీరు కృపను అనుగ్రహించండి. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు తండ్రి బిక్కవాళ్ళ గ్రామంలో తండ్రి ఏసీ సంఘంలో అన్ని కుమార్ చర్చలో మాట్లాడడానికి రండి. మీరు మీ ఆత్మ సహాయం దయచేయండి. అలాగే ఈరోజు రాత్రికాల సమయంలో తండ్రి టీం లింక్లో తండ్రి మాట్లాడడానికి మీరు కృపను అనుగ్రహించండి. ఆ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.